నిజానికి పవన్ కళ్యాణ్ గారిని సినిమాల్లో చూసి ఎంతైతే అప్పట్లో అభిమానించారు యువత, ఆయన వ్యక్తిత్వం అదంట ఇదంట అని చెప్పి బయట ఆయన్ని లేపి లేపి డప్పు కొట్టే బ్యాచ్ కొంతమంది ఉండేవాళ్ళు అప్పుడు. ఈ యువత కొంతమంది తెలిసి తెలియక అప్పుడు అంటే సినిమాల్లో ఆయన తీసుకొచ్చే రెఫరెన్సుల మీద ఓహో బయట ఇట్లాగే ఉంటాడని చెప్పి కొంత కల్పిత కథలని ఇప్పుడు మాకే అనిపిస్తూ ఉంది. ఆ కల్పిత కథలు విని అబ్బో ఆయన నిజంగా ఆయన వ్యక్తిత్వం ఎట్టుంటుందేమో అట్టుంటుందేమో మేము చాలామంది ఆయన ఇలాగే ఉంటాడు అనుకునేవాళ్ళం. ఎప్పుడైతే ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు, ఆయన నిజస్వరూపం ఏంటి, ఆయన బిహేవియర్ ఏంటి, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఇంత భయమా ఆయనకి? నిజంగా అధికారంలో ఉండి ఒక యూట్యూబ్లో ఒక వ్యక్తి క్వశ్చన్ చేస్తే ఆ వ్యక్తిని కూడా ఈ రకంగా దాడులు చేపేదానికి ప్రేరేపించి విచ్చలవిడిగా కేసులు పెట్టేసి జైల్లో పెట్టేసి నానా హంగామా చేస్తూ సుప్రీంకోర్టు తీర్పులు కూడా ఈయన కాలరాసే విధంగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి విచ్చలవిడితనం, కక్ష సాధింపు, ఇగోకి వెళ్ళిపోవటాలు ఇదే. ఎందుక మీకు అధికారం ఇచ్చింది? డిఎస్సి దాని మీద క్వశ్చన్ చేస్తే మాట్లాడరు. ఇక లాకప్ డెత్ అంశం పైన మాట్లాడమంటే నాకేం సంబంధం, నా శాఖ కాదంటారు. హోమ్ మినిస్టర్ నేను తీసుకుంటా అంటారు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడండి, మీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తానని రేంజ్లో డైలాగులు చెబుతారు. ఏంది ఈరోజు మీ జన సైనికులు నిజంగా గూండాలని వచ్చేవాళ్ళని ఏమన్నంటే వైసీపీ గూండాలారా అన్నారే. మరి ఈరోజు మీరు గూండాయిజం చేస్తున్నట్టు కదా మీ జన సైనికులు. మచిలీపట్నంలో ప్రశ్న రావణ్ అరెస్ట్ స్టేషన్లో ఉంటే వాళ్ళ జన సైనికులు అందరూ అతన్ని కొట్టాలని చెప్పి దాడులు చేసేదాన్ని ప్రేరేపించుకుంటూ స్టేషన్ గోడలు దూకి మరి వెళ్తూ ఉన్నారు. ఇక గూండాలు ఎవరు? ఏనాడైనా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని ఇట్లా చూసారా? ఒక్కరంటే ఒక్కరు చెప్పండి. అహంకారం అనేది ఎవరిదో చెప్పండి. పోలీస్ స్టేషన్ గోడలో దూకి మరి దాడులు చేయాలనుకుంటున్నారే. మీకు రాజ్యాంగ విలువల గురించి, దేశం యొక్క స్ఫూర్తి గురించి, దేశం ఎట్టుండాలో, జాతి సమైక్యత ఐదని లేపి చెప్తూ గూండాయిజం చేస్తుంది మీరు కదా. ఆ సర్పవరంలో ఆ రావణ్ని తీసుకొస్తుంటే పోలీసు వారు విధులకు ఆటంకం కలిగిస్తూ కార్లకు అడ్డం పట్టడం, కోడిగుడ్లు వేయటం, దాడులు చేయడానికి ఏ అని దూకటం. ఆ పిఠాపురంలో అంతే కార్యకర్తలను మీరు పంపించే స్టేషన్ దగ్గర నానా హంగామా. ఆ 2 చోట్ల మెజిస్ట్రేట్ బెయిల్ ఇచ్చేసింది ఆయనకి. మళ్ళీ 3వ చోట అరెస్టు, మళ్ళీ ఈరోజు ఇంకొన్ని చోట కేసులు. ఏం చేస్తున్నారు మీరు? అసలు ఎటు పోతున్నారు? ఇంత భయమా? యూట్యూబర్కి భయపడతారు, నాయకులకు భయపడతారు. ఏమన్నంటే నేను భయపడను, సముద్రం వంగదు, నేల చూపదు, కొండెక్కు దూకుతాను, ఎగిరెగిరి అటు దూకుతాను, ఇటు పోతాను, ఆ డైలాగులు చెప్పేది. డైలాగులు మాత్రం వేరే లెవెల్లో పేలుస్తాం. ఎవరైనా క్వశ్చన్ చేస్తే మాత్రం బెబ్బెబ్బా మాటలు రావు. దేనికండి మీరు? దేనికండి? ఏమన్నా అడిగితే నా శాఖ కాదు. రాజకీయ దురంధరును చంద్రబాబు నాయుడు గారు. మరి పార్టీ ఎందుకు పెట్టారు? మరి పక్క పార్టీని లేపడానికా? ఆ దాడులేంటి? ఆ విధానం ఏంటి? అసలు ఎటు దేశపోతున్నారు? రాష్ట్రాన్ని ఎటు దేశపోతున్నారు? ఖండించారా? ఏమన్నా ఖండీరు అంటే మీ ఆధ్వర్యంలో నడవాలి. ఇంకా ఆడియోలు బయటికి రావటాలు. ఆడియోలు రావణ్ మీద ఒక్క దెబ్బైన పడాలా? ఏమో నిజంగా మీ విధానాలు ఏంటో, మీ ఆలోచనలు ఏంటో. పాపం ఆ రావణ్ అరెస్ట్ అయిన దగ్గర నుంచి అన్నం తినలేదంట, మంచినీళ్ళు కూడా తాగినట్టుగా ఆ పరిస్థితికి వెళ్ళిపోతున్నాడు. ఇంకో పక్క అతను జైల్లో సర్పవరంలో కానీ లేదా పిఠాపురంలో కానీ ఈరోజు 3వ రోజు. ముందు మెజిస్ట్రేట్ 2 సార్లు బెయిల్ ఇచ్చినా కూడా ఇంకా కూడా కేసులు పెట్టేసి ఇంకా కూడా అతన్ని రిమాండ్కి పంపించాలని ఆలోచన. ఏదైనా కానీ నేను ఇందాక ఎక్కడో చూసా, గవర్నర్ గారిని కలుస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు 5 అని. తాజా రాజకీయ పరిణామాలపైన గవర్నర్ గారిని కలుస్తారు 5 అని. సోషల్ మీడియాలో ప్రశ్నించే వాళ్ళకు కూడా భయపడితే ఇంకెందుకండి మీరు? అధికారం ఎందుకు? ఇంతమంది పోలీసు బలగాలు ఎందుకు? ఇంత వ్యవస్థ ఎందుకు? 33,000 మంది అమ్మాయిలను సినిమా డైలాగులు చెప్పడం ఎందుకు? అందరు లాక్కొచ్చేస్తా అంటే చెప్పడం ఎందుకు? సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేస్తాం ఎందుకు? అధికారం అనేది ప్రజలకు మంచి చేయడం కంటే కూడా సొంత ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం అధికారం వచ్చినట్టుంది. మీరు చేస్తున్న తప్పులను ఎత్తి చూపిస్తే సొంత ఈగోని సాటిస్ఫై చేసుకోవడం ఎందుకు? మీకు అధికారం 10 లక్షల రూపాయలు డబ్బులు ఇస్తా అన్నారు, సుగాలి ప్రీతి అన్నారు, 33,000 మంది అమ్మాయిలు, రైతులు న్యాయం అన్నారు, రాష్ట్రం శ్రీలంక అయిపోయిందన్నారు, రాష్ట్రం దిగజారిపోయిందన్నారు, రాష్ట్రం అధోగతి పాలైపోయిందన్నారు. అబ్బో మీరు చెప్పిన డైలాగులకి మీరు చేసే పనులకి ఏమైనా పొంతనుందా? ఇంత భయం ఏంటి స్వామి మీకు? భయం ఈ రేంజ్లో భయం ఎందుకు? అసలు మీ సినిమా డైలాగులు మీరేంటో, మీ విధానాలు ఏంటో, మిమ్మల్ని అభిమానించిన వాళ్ళు ఈ రకంగా దాడులు చేయడం ఏంటో, మళ్ళీ ఏమన్నట్టే పక్క పార్టీ వాళ్ళని గూండాలంటం ఏంటో, అసలు మీ రాజకీయ పరిణితి ఏంటో, పక్క పార్టీని లేపడం ఏంటో, పక్క పార్టీకి పూర్తి స్థాయిలో వాళ్ళు బాగుంటే చాలు మనం ఎట్టయం పోయినా మీ కార్యకర్తలు నాశనం చేయడం ఎందుకు? రోజు మీ కార్యకర్తలు వాళ్ళ చేతుల్లో కొట్టడం ఏంటో, అసలు మీ పార్టీ ఏంటో, మీ విధానాలతో కూడా అర్థం కావట్లేదు.